కాకినాడ, కోనసీమతో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా కోనసీమకు, అదేవిధంగా కాకినాడ జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం, అనకాపల్లితో పాటు అల్లూరి సీతారామరాజుకు జిల్లాలో అలర్ట్ ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం పేర్కొంది. దాదాపు ఇది రెండో రోజుగా చెప్పుకోవచ్చు. రెండో రోజు కూడా అతి భారీ వర్షాలు కుదిపేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తూర్పు ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజన పుత్రులంతా కూడా నివాసాలకి కొన్ని ప్రాంతాల్లో పరిమితమైన పరిస్థితి నెలకొంది. రోడ్లపైనే నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి, కోనసీమకు సంబంధించి ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా సంస్థలందరికీ కూడా సంబంధించిన జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. స్కూల్కి ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులంతా నివాసాల్లో ఉండాలంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ భారీ వర్షాలు రెండో రోజు సైతం కొనసాగుతున్నాయి. కాకినాడకు సంబంధించి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంతో పాటు ఇటు దానవాయిపేట, అదేవిధంగా అనేక సముద్ర తీర ప్రాంతాలు, పెరమల్లపురం కావచ్చు, కోనపాపేట కావచ్చు, కొత్తపేట కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. గిరిజన పుత్రులు ఉంటున్న తూర్పు ఏజెన్సీ ఏదైతే రంపచోడవరం, శివాల, దేవీపట్నం మండలం ముందు అలాంటి ప్రాంతాలలో ఈ గోదావరికి నీరు అంతకంతా పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా అక్కడ గిరిజన పుత్రులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు పంట పొలాల్లోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పశువులు మేపుతూ అటువంటి ప్రాంతాలకు వెళ్తే పిడుగుల ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు పంట పొలాల్లోకి వెళ్లకుండా ఉండాలంటూ కూడా పేర్కొంటున్నారు. మరోపక్క నిండుకొండల తాండవ జలాశయం అయితే మాత్రం నిండుకొండలా మారింది. ఇంకా దాదాపు 5 రోజుల కిందటే నీరుని రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. మరలా నిండుకొండలా మారడంతో ఇదే వర్షాలు ఎలా కొనసాగితే నీరు వదిలే అవకాశం ఉంది. అలా నీరు కనుక వదిలినట్లయితే అటు కోటనందూరు కావచ్చు, ఇలా పరివాహక ప్రాంతాల గుండా నీరు పొంగి ప్రవహించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే నిండుకొండలా నీరున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఏలేరుకు కూడా అదే పరిస్థితి మాత్రం నెలకొంది. శబరి డ్యామ్ ఏదైతే ఉందో తూర్పు నుంచి చింతూరు సంబంధించి శబరి నదికి కూడా నీరు అంతకంత ప్రవాహం పెరుగుతూనే వస్తుంది పరిస్థితి. ఒకసారి వాతావరణం చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఉదయం నుంచి కూడా, అంటే నిన్న ఉదయం 10 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మరలా అదే పరిస్థితి ఈ రోజు కూడా, రెండవ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఈ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పాఠశాలకు, ముఖ్యంగా ప్రైవేటు రంగ విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విద్యారంగ సంస్థలు కావచ్చు, వాటి కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా వీటికి సంబంధించి ఏదైతే రెడ్ జోన్లు కొన్ని అంటే ప్రధానంగా చూసుకుంటే రెడ్ జోన్ అనేది విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు ఈ ముంపు పొంచి ఉంది. కాబట్టి రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం ప్రకటించిన విపత్తుల నివారణ సంస్థ అయితే మాత్రం విపత్తులు తెలియజేసిన పరిస్థితి నెలకొంది. తీరంలో విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, అదేవిధంగా మచిలీపట్నంతో పాటు కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ కొనసాగుతాయి. మత్స్యకారులకు 2 రోజుల పాటు సముద్రంలోకి వేట వెళ్ళకూడదంటూ కూడా అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదైనా 2వ రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజుతో ఈ వర్షం తగ్గుముఖం పడుతుందా, లేక మరొక 3 రోజులు కొనసాగుతాయి అన్నది నేడు సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం గోదావరి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లాలో కావచ్చు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కొనసాగుతున్నాయి.